ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టి గల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వమును సృష్టించిన నా ప్రభువ, ఆది అంత్యమును నీవే ఉంచినటువంటి నా దేవ, ఆ అల్ఫయు ఓమేగయు వర్తమాన భూత భవిష్యత్తు కాలము నుండి ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువ నాయన, నీ యొక్క కృపను బట్టి మాకు ఇచ్చినటువంటి యొక్క నూతన దినమును బట్టి ప్రభు ఆయుష్ను బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగములను తండ్రి మీకు మరి ప్రభు మీరు మాకు తెలియపరచండి. మరి ప్రభు మీరు మాతో మాట్లాడండి. నీ పరలోకపు మాటలను తండ్రి ఈ యొక్క భూమి మీదకి కుమ్మరించండి. భూమి మీద జీవిస్తున్నటువంటి యొక్క మమ్ములను ప్రభా ఎటువంటి యొక్క మరి సాతాను యొక్క చిక్కుల్లో పడకుండా, సులువైనటువంటి యొక్క పాపమునకు చిక్కులో పడకుండా ప్రభువా ఎంతో నైనా సాతాను యొక్క కుయుక్తులు మేము నైనా ఎరిగిన వారమై జ్ఞానముతో ప్రభువా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రభు వినగలిగే చెవులు గ్రహించే మనసు నీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము. రక్షణ మారుమనసు లేని వారికి తండ్రి రక్షణ మారుమనసు అనుగ్రహించుము. కఠినులను తాకి ముట్టండి ప్రభా. మరి మెత్తటి హృదయమును ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము. ఆలకించే మనసు అనుగ్రహించుము. నిలబడిన నీ దాసుని ప్రభా అభిషేకించండి. నీ ఆత్మచేత బలపరచుము. నా యొక్క సొంత మాటలు కాకుండా ప్రభా నీ పరలోకము నుండి వచ్చినటువంటి యొక్క నీ పవిత్రమైన పరిశుద్ధమైన మాటలను ప్రభా నా నోట ఉంచండి, బలపరచమని ప్రభు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీ యొక్క సంఘమునకు రాస్తూ సులువుగా చిక్కులో పెడుతుంది పాపం. అది చిన్నదైనను కూడా సరే, పెద్దదైనను సరే, పాపము పాపమే. ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదము. చిక్కులబెట్టు పాపమును విడిచి. ఆయన పాపిని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడని మనము చాలా సందర్భాల్లో నేర్చుకుంటూ వచ్చాం. మరలా ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగినటువంటి యొక్క తన బిడ్డలను మరలా ఏం చేస్తుందంట, పదే పదే పాపము తన బిడ్డలతో చేయించుటకు సాతానుడు పురుకొల్పుతూ వస్తాడు. లోకంలో ఏది పడితే అది కంటికి ఇంపుగా చూపించి ఆ విధంగా సాతానుడు మరలా చిక్కుల పెట్టుటకు మనలను వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ మనము ఈ యొక్క చిక్కులు పెట్టేటువంటి యొక్క పాపాలు ఏంటివి? ఆ యొక్క
ఏమి చేస్తే పాపము అనేటువంటిది మనము ఈ దినమున ప్రభు యొక్క సన్నిధానంలో 5 పాపములను బట్టి మనము వేరువేరుగా లేఖనాలలో మనము మరి పరిశోధిస్తూ తెలుసుకుంటాం. మొట్టమొదటిది ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి పని. కయ్యను తన యొక్క సహోదరుని ఏబేలును మోసపరిచి హేబేలుకు మాయమాటలు చెప్పి తన యొక్క పొలంలోనికి హేబేలును తీసుకొని వెళ్ళి అతనిని హత్య చేస్తూ వచ్చాడు. అతనిపైన ద్వేషము పెంచుకొని ఉంటున్నాడు. ఎందుకనగా ఈ యొక్క 4వ అధ్యాయం అంతయు కూడా మనకు తెలుసు. కయ్యూను హేబేలును వారి యొక్క జీవితం ఎలాంటిదో. కయ్యూను భూమిని సేద్యపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి. ఒకానొక దినమున దేవునికి వారి యొక్క అర్పణలను తీసుకొని వెళ్ళారు. కయ్యూను తన పొలములో పండినటువంటి యొక్క ధాన్యమును కొంత భాగము తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అర్పణగా అర్పించాడు. హేబేలు కూడా తన యొక్క మందలో ఉన్నటువంటి యొక్క మంచి క్రొవినటువంటి యొక్క వాటిని తీసుకొని వెళ్ళి ఆయనకు మరి అర్పణము అర్పించాడు. హేబేలు యొక్క అర్పణము దేవునికి ప్రీతికరముగా ఇష్టముగా ఉంటున్నది. కయ్యూను యొక్క అర్పణము దేవుడు అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణము దేవుని యొక్క దృష్టిలో ఎంతో విలువైనటువంటిది. హేబేలులో ఆ యొక్క సహోదర ప్రేమ ఉంటున్నది. హేబేలులో దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి యొక్క వ్యక్తి. హేబేలు మరి దేవుని గ్రహించినటువంటి యొక్క వ్యక్తి, దేవుని యొక్క పోలికలో మార్చబడుతూ వచ్చినటువంటి యొక్క వ్యక్తి, తన సహోదరుని ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉంచినటువంటి ఒక వ్యక్తి. కయ్యూను అయితే కోపిష్టి, కయ్యూను అసూయపరుడు, కయ్యూను సహోదర ప్రేమ లేనటువంటి వాడు. మనము ఆ యొక్క వచనములో మనము చదివితే కయ్యూనును బట్టి అతడి యొక్క ఎలాంటి వాడో ఆ యొక్క వ్యక్తి తనను బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తాము 5వ వచనంలో, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఏమిటంట? కోపిష్టి, ఇతరులంటే ఆయనకు సరిపోవడం లేదు, ఇతరులంటే అసూయపడేటువంటి ఒక వ్యక్తి. తన యొక్క సొంత సహోదరుని చూసి కోపంతో రగులుతూ ఉంటున్నాడు. తన యొక్క మనసులో ఏమనుకుంటున్నాడు ఆయన? నా యొక్క అర్పణ దేవుడు అంగీకరించడం లేదు, నా తమ్ముని యొక్క అర్పణ అంగీకరించాడు. ఏమి పోయింది? మరలా నువ్వు సరిచేసుకోవాల్సినటువంటి యొక్క తరుణం, మరలా నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క తప్పిదమును ప్రభు ఎదుట ఒప్పుకునినట్లయితే ఆయన నిన్ను క్షమించే దేవుడు. కయ్యూను అలాగా కాదు. ఎందుకు నా యొక్క అర్పణ అంగీకరించటం లేదు? నా సహోదరుని యొక్క అర్పణమును అంగీకరించి ఉంచినాడు దేవుడు అని అతను తనకు తానుగా ఆలోచన లేకుండా దేవుని యొక్క
దేవుని ఎదుటికి వచ్చి తనలో ఉన్నటువంటి యొక్క అంగీకారమును బట్టి మరి తిరస్కారమును బట్టి దేవుని ఎదుట అడిగి తెలుసుకొని మరలా అతను సరిచేసుకునేటువంటి యొక్క వ్యక్తి కాదు. దేవుడు తన యొక్క అర్పణమును అంగీకరించలేదు. కారణము హేబెల తనకు తానుగా తెలుసుకోవాలి. ఆ విధంగా తన తమ్ముని మీద మిక్కిలి కోపంతో రగిలిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? అతను తన యొక్క తమ్ముని పొలంలోనికి అతను మాయమాటలు చెప్పి అతను తీసుకొని వెళ్ళి అతను హత్య చేశాడు. మొట్టమొదటి పాపము ఆ యొక్క సహోదరుని హత్య చేయడము ఘోరమైనటువంటి ఒక పాపం. దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి యొక్క మానవుడు, మనుష్యుడు మనిషిని హత్య చేయడము దేవుని హత్య చేసినట్లు. ఇక్కడ మరి తన యొక్క సహోదరుని మీద పడి హత్య చేసినటువంటి యొక్క వ్యక్తి, మరి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధి నుండి విసర్జించబడ్డాడు. ఆ విధంగా నరహత్య అనేటువంటిది పాపము. తన సహోదరుని మీద పడి హత్య చేశాడు. ధర్మశాస్త్రంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కూడా ఒకటి చక్కటి ఆజ్ఞ, మనకు నూతన క్రొత్త నిబంధనలో మనకు చక్కటి ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం 21వ వచనం నుంచి చదువుతాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అది ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చక్కగా కొత్త ఆజ్ఞ తెలియపరుస్తూ ఉన్నాడంటే, నరహత్య చేయడము కంటే ఆ యొక్క తన సహోదరుని మీద కోపపడటము పాపమే. అతను విమర్శకు లోనవుతాడు. మరలా తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలకడం కూడా పాపమే. చూడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎంత అద్భుతమైనటువంటి ఒక సత్యమును చెప్తూ వచ్చాడో. అక్కడ మనిషిని చంపడము పాపం. కయ్యూను తన యొక్క తమ్ముని మీద పడి చంపాడు. అది ఘోరమైనటువంటి ఒక పాపం. నీవు నీ సహోదరుని చంపడము కాదు, అతనిని చంపక తొలికే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? కోపపడడం, తన సహోదరుని చూసి కోపపడము కూడా పాపమే. వ్యర్థుడు అనడము పాపమే, ద్రోహి అనడము పాపమే. మొట్టమొదటి ఇది నరహత్య పాపం. నరహంతకులు, కోపిష్టులు, వ్యర్థుడు అనేవాడు, వీరందరూ కూడా ఒకటే. అది ఒక విధంగా అది చాలా దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి ఒక పాపం. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం మనము చదువుకుంటాం. 20వ వచనం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరు లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. సొదొమ గొమొర్రా పట్టణాలు యొక్క మొర దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఉంచినది. రెండవది, వారు చేస్తూ వచ్చినటువంటి యొక్క బహు ఘోరమైనటువంటి యొక్క పాపము ఎలాంటిదంటే, పురుషునితో పురుషుడు పోవడము. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో భయంకరమైనటువంటి యొక్క పాపము, పాపిష్టి జనము అక్కడ ఉంటున్నారు. పురుషునితో పురుషుడు పోవడము అది భయంకరమైనటువంటి యొక్క పాపం. ఇవన్నీ ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి యొక్క
జనులు చేస్తున్నటువంటి యొక్క ఘోరమైనటువంటి యొక్క పాపము మరి దేవుని యొక్క సన్నిధికి ఆ యొక్క వారు చేసేటువంటి యొక్క పనులు దేవుని యొక్క సన్నిధికి చేరి ఉంటున్నది. ఎవరు మొరపెట్టాడు అక్కడ? మరి అక్కడ మరి ఎవరిని కూడా లేరు. భారముగా ప్రార్థన చేసేవారు అక్కడ మరి ఏ యొక్క ప్రవక్త ఎవరిని కూడా లేరు. మరి ఆ దేశంలో ఎట్లా దేవుని యొక్క సన్నిధానమునకు మొర వెళ్ళి ఉంటున్నది? ఎవరు మొరపెట్టి ఉంటున్నారు అని అంటే, ఆ యొక్క వారు నివసించేటువంటి యొక్క భూమి వారిని భరించలేక ఉంటున్నది. ఆ యొక్క భూమి దేవునికి మొరపెడుతూ ఉంటున్నది. అయ్యో దేవా, వీరు చేస్తున్నటువంటి యొక్క ఘోరమైనటువంటి యొక్క పాపము, పురుషునితో పురుషుడు పోవడము ఎంతో మరి భయంకరమైనటువంటి యొక్క వీరు చేస్తున్నటువంటి యొక్క పాపములు నేను చూడలేక ఉంటున్నాను. వీరిని యొక్క మరి ఇక్కడ నుండి నేను కక్కివేస్తాను. భూమికే భారమైపోయినటువంటి వారుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అందుకే యెహోవా సన్నిధికి మరి భూమి మొరపెట్టి ఉంటున్నది. మనం అక్కడ చూస్తే ద్వితీయోపదేశ కాండములో మనము చూసినట్లయితే మరి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు మరి చెబుతూ, మీ మధ్య నేను భూమిని ఆకాశమును సాక్షులుగా ఉంచుతూ ఉంటున్నాను. మీరు ఏది చేసినను కూడా ఇవి నాకు తెలియజెప్తాయి. ఒక మనుష్యుడు మరి చూడలేదులే, నేను ఒక్కడినే మరి ఇది చేస్తూ ఉండా, ఎవరిని కూడా నన్ను చూడలేదులని చాలామంది అనుకుంటూ చాలా పొరపాటు పనులు చేస్తూ ఉంటారు. అయితే నీవు ఎక్కడైతే ఏ స్థలంలోనైతే నీవు మరి చేస్తూ ఉంటున్నావో తప్పుడు పని, ఆ యొక్క ఉన్నటువంటి యొక్క ఏదైతే వస్తువు ఉంటున్నదో నువ్వు ఉండేటువంటి యొక్క ప్రాంతంలో ఆ యొక్క భూమే దేవునికి సాక్ష్యం చెప్తుంది. ప్రేమైనటువంటి వారలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిది నరహత్య, చాలా భయంకరమైనటువంటి యొక్క పాపం. రెండవది పురుషునితో పురుషుడు పోవడము కూడా భయంకరమైనటువంటి యొక్క పాపం. ఇది ఇక్కడ మనం చూస్తాము. ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎట్లా ఉన్నారు? ఆదికాండం 19వ అధ్యాయము 5వ వచనము మనం చదువుతాం. 5వ వచనం నుండి 8వ వచనాల వరకు చదువుతాం. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఇక్కడ 5వ వచనంలో తేటగా మనకు రాయబడుతూ ఉంది. ఏమంటున్నారంటే, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రండి. చూడు ఎంత భయంకరమైనటువంటి యొక్క వారు పనులు చేస్తూ ఉంటున్నారు. అందుకే అక్కడ ఉన్నటువంటి యొక్క భూమి భరించలేక వారిని వెళ్ళగ్రక్కాలి అని దేవునికి భూమి మొరపెడుతూ వచ్చింది. ఆ విధముగా ఆ యొక్క భయంకరమైనటువంటి యొక్క పాపము వారు చేస్తూ వచ్చినటువంటి యొక్క విధానమును బట్టి భూమి భరించలేక దేవుని యొక్క సన్నిధి నుండి అగ్ని గంధకముల చేత ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనానికి దారి తీశాయి. భయంకరమైనటువంటి యొక్క పాపిష్టి జనాంగం అంతయు కూడా మరి సంహరించుకుపోయినటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా కయ్యూను తన తమ్ముని మోసగించి ఆ హత్య చేయడం ద్వారా కయ్యూనుకు చేసినటువంటి యొక్క పాపమును బట్టి శిక్ష అతనికి తప్పకుండా పడుతూ వచ్చింది. అతను దేశదిమ్మరి అయిపోయాడు. అతని ద్వారా భూమి కూడా ఇంకా క్షపించబడుతూ వచ్చింది. దేశదిమ్మరి అయిపోయినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనము చూస్తాం ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం.
అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇక్కడ గెరారు రాజు ఆ యొక్క అబ్రహాము తన యొక్క భార్యను తీసుకుని కాదేశకును సూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉంటున్నాడు. అక్కడ కరువు వచ్చి ఉంటున్నది. కరువు వచ్చి ఉన్నప్పుడు అబ్రహాము తన యొక్క భార్య గెరారు దేశములోనికి వెళ్ళారు. అక్కడ అబీమెలెకు అనేటువంటి ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అబ్రహాము భార్య శారా చాలా రూపవతి, చాలా అందగత్య. మరి ఆమె విషయంలో అబీమెలెకు ఎదుట తన యొక్క సేవకులు ఆమెను పొగడగా అతను ఆమెను మోహించి ఆమెతో పోవాలనేటువంటి యొక్క ఆలోచన, దురుద్దేశము ఆ యొక్క వ్యక్తికి ఉంటున్నది. ఆ విధానంను బట్టి ఆమె మీద ప్రేమ కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి అయి ఆమెను తన యొక్క ఇంటిలోనికి చేర్చుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు తన పక్షాన ఉన్నటువంటి యొక్క తన యొక్క బిడ్డలకు తోడై ఉంచున్నాడు గనక అబ్రహాము శారాలకు ఆ యొక్క దుష్కార్యము అబీమెలెకు చేయకోకుండానట్లును అబీమెలెకుతో ఆ రాత్రి వేళలో దేవుడు దర్శనము ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నీ ఇంటిలోనికి ఎవరైతే చేర్చుకున్నావో ఆమె ఫలాని యొక్క అబ్రహాము యొక్క భార్య, నీవు అతనికి ఆమెను అప్పగించు అని దేవుడు బహు చక్కగా అబీమెలెకుకు అతను పాపము చేయకోకుండానట్లును అతను తప్పిస్తూ వచ్చాడు. మూడవది మనము చూస్తే వేరే యొక్క ఎదుటివాని యొక్క భార్యను ఆశించటము చాలా పాపము. ప్రియా సహోదరులారా, అది భయంకరమైనటువంటి యొక్క పాపం. మూడవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కొత్త ఆజ్ఞలు మనకు క్రొత్త నిబంధనలో ఇచ్చుచూ వచ్చాడు. 5వ అధ్యాయము 27-28 వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ధర్మశాస్త్రములో మరి స్త్రీ ఎదుటికి వెళ్ళి స్త్రీ పురుషుని యొక్క కలయిక జరిగితే అది పాపం, వ్యభిచారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా మరి స్త్రీని వ్యభిచరించక మునిపే చూడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆశపడితే తన హృదయంలో అప్పటికప్పుడే వ్యభిచారం చేసినట్లు. అది భయంకరమైనటువంటి ఒక పాపం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఒక స్త్రీ ఎదుటికి వెళ్ళి వ్యభిచరిస్తే అది ధర్మశాస్త్రం ప్రకారము పాపం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మరలా క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఒక స్త్రీని మనము చూస్తే అబ్బా ఎంత బాగా ఉందో అని అన్నా కూడా మన యొక్క హృదయంలో మనం అనుకున్నా కూడా వ్యభిచరించినట్టే. మూడవదిగా ఎదుటివాని భార్యను చూసి మోహించటము భయంకరమైనటువంటి ఒక పాపం. 4వది నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసినాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. 4వదిగా ఏది పాపం అంటే, దేవుడు చేస్తూ వచ్చినటువంటి యొక్క ప్రతి ఒక్క అద్భుత కార్యములు ఆ యొక్క కుటుంబంలో దేశంలో జరుగుతూ వచ్చినటువంటి యొక్క దేవుని యొక్క కార్యములు చూస్తూ కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచక హృదయాన్ని కఠినము చేసుకుంటూ ఉండేటువంటి యొక్క వ్యక్తి, అదిను కూడా పాపమే. అతను చూచియు కూడా, అతను వినియు కూడా, అతను గ్రహించియు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోకుండా
హృదయాన్ని కఠినపరచుకోవడం కూడా భయంకరమైనటువంటి ఒక పాపమై ఉంచున్నది. ఇక్కడ నిర్గమకాండం 9వ అధ్యాయము 34వ వచనం, అదే 9వ అధ్యాయము 34వ వచనం. అయితే ఫరో వర్షమును వడగండును ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఎవరైనా కూడా సరే మరి ఆ యొక్క కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు నయంగా దేవుని ఎదుటికి వస్తారు, విశ్వాసం ఉండినట్లు. మరి ఏదన్నా అన్నీ కూడా దేవుడు వారికి సమృద్ధిగా వారిని ఆశీర్వదిస్తే మరి శ్రమలు పోయినప్పుడు మరలా వచ్చి వారు ఇంకా పాపము చేస్తూ ఉంటారన్నమాట. అది చాలా భయంకరమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని ద్వారా పొందుకునేటువంటి యొక్క మేలులను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆ యొక్క ఫరో రాజు మరి ఆ యొక్క వడగండ్లు అవన్నీ చూసి అతను మరి నేను ఇట్లయితే కనుక చనిపోతానేటువంటి యొక్క విధానంలో ఆ యొక్క వ్యక్తి గ్రహించలేక మరలా వారిని మోషే అహరోనులను పిల్లంపి, ఇదిగో నీ యొక్క దేవుని ఎదుట నేను పాపం చేశాను, మరి మీరు వెళ్ళి మొరపెట్టండి. చాలామంది పాపం చేసి అన్నీ కూడా రోగాలు ప్రతి ఒక్కటి సమస్యలు తీసుకొచ్చుకొని దేవుని పైన విశ్వాసం లేకయే వెళ్ళి మరి ప్రార్థన చేయించుకొని బాగుపడతాములని వస్తూ ఉంటారు. వారి యొక్క హృదయంలో ప్రభువునకు చోటు ఇవ్వకుండానే కఠినము చేసుకుంటూ వస్తారు. హృదయమును కఠినము చేసుకోవడం కూడా భయంకరమైనటువంటి ఒక పాపం. 4వది, అది హృదయము కఠినము చేసుకోవడము భయంకరమైన పాపం. ఒక విధముగా మనము మరి చెప్పాలి అని అంటే, దేవునితో ఫరో రాజు ఆటలాడుకుంటూ ఉంటున్నాడు. దేవునితో ఆట ఆడడము ఆషమాష కాదు ప్రేమైనటువంటి వాళ్ళరా. చివరికి తన యొక్క హృదయమును కఠినము చేసుకుంటూ దేవునితో ఆటలాడుతూ ఏమైపోయాడు ఫరో? తన యొక్క రథములు తన యొక్క సైన్యము అంతయు కూడా ఎర్ర సముద్రములో ముంచబడుతూ వచ్చాయి. ఆ విధముగా అంత దినమున కూడా కఠినపరుచుకునేటువంటి యొక్క నీవు, విశ్వాసము లేనటువంటి యొక్క నీవు, పాపము చేస్తూ ఉన్నటువంటి యొక్క వ్యక్తి చివరికి ఎర్ర సముద్రం అనేటువంటి యొక్క నదిలో ఏ విధంగానైతే మరి ఆ యొక్క ఫరో రాజు తన యొక్క సైన్యం అంతయు కూడా ముంచివేయబడుతూ వచ్చిందో పాతాళలోకంలో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో నువ్వు కడగబడకపోతే, నీ హృదయము మరి కడగబడకపోతే, నీ కఠిన హృదయముతోనే నువ్వు ఉండినప్పుడు నువ్వు పాపివి. అలాంటి యొక్క వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తముతో నిన్ను దహిస్తాడు. ఆయన రక్తంలో నువ్వు కడిగి వేసుకో, అగ్ని. ఆ విధముగా 5వదిగా మనం చూస్తాం నిర్గమకాండం 30వ అధ్యాయము 32వ వచనం. మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాతకము చేస్తురు కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరు, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. 5వదిగా విగ్రహారాధన భయంకరమైనటువంటి ఒక పాపం. ఇశ్రాయేలు ప్రజలు విచ్చలవిడిగా బంగారు దూడను చేసుకొని వారు దేవుని యొక్క దృష్టిలో భయంకరమైనటువంటి యొక్క పాపులుగా, పాపిష్టి జనంగా మారుతూ వచ్చారు. ఒకరినొకరే మరి సంహరించుకుంటూ వచ్చారు. మీ సహోదరులను మీరే కత్తులు తీసుకొని మీకు మీరే హతమార్చుకునండి అని మోషే వాళ్ళకు తెలియపరుస్తూ వచ్చాడు. భయంకరమైనటువంటి యొక్క విగ్రహారాధన. ఈ విధంగా విచ్చలివిడితనంలోనికి వెళ్ళిపోయారు. త్రాగుచు త్రిన్నుచు విగ్రహారాధన బలులు అర్పిస్తూ పోయి ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి నడిపించినటువంటి యొక్క దేవుని సాగిలు పడుతూ ఉన్నారు. సజీవుడైనటువంటి యొక్క దేవుడు, విడిపించిన దేవుడు, రక్షకుని వారు మరిచిపోయి మూగ విగ్రహాన్ని వారు పూజిస్తూ ఉండగా చాలామంది అరణ్యములో సంహరించబడుతూ వచ్చారు. ఈ 5 పాపములు చాలా భయంకరమైనటువంటివి. ఆ విధంగా మరి మనము ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టేటువంటి యొక్క పాపమునకు దాసులము కాకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ఈ యొక్క ఓపికతో ఈ లోకంలో మనము ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఇంకా చాలా పాపాలు మరి అవి ఏమిటో మనము మరలా తెలుసుకుందాం. ఈ విధంగా మనము ప్రభు కొరకు సిద్ధపడదాం.